కాలుష్యం మారుతున్న జీవన శైలితో చాలా మంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. సరైన ట్రీట్మెంట్ అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది ముందస్తు వ్యాక్సిన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యంపై చాలా మంది కేర్ తీసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులు, వస్తున్న కొత్త రోగాలపై అలర్ట్ అవుతున్నారు. కొన్ని రోగాలకు సంబంధించి ముందు జాగ్రత్తగానే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. చాలా జబ్బులకు మందులున్నా టైంకి వ్యాధి నిర్ధారణ, ట్రీట్మెంట్ అందడం లేదు. దీంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు. క్యాన్సర్, స్వైన్ ఫ్లూ, లివర్, ఎలర్జీ డిసీజెస్, మెదడు వాపు లాంటి వ్యాధులకు ముందస్తు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు హెపటైటిస్ బి, స్వైన్ ఫ్లూ, హెచ్పివి వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ కూడా ముందుగానే తీసుకుంటున్నారు. ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే ఉన్నాయి. యాక్చువల్గా అంటే ఎప్పుడు చూసినా హాస్పిటల్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాము. సో ఎక్కువ టైం పేషెంట్స్తో కానీ డాక్టర్స్తో కానీ తర్వాత ఎటువంటప్పుడు ఈ రోగాలు ఏమైనా వస్తాయేమో అనే భయం, ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అనే భయంతో సో డాక్టర్ సలహా మేరకు హెపటైటిస్ బి తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఈ హాస్పిటల్ ఫీల్డ్లో తిరిగే వాళ్ళకు కూడా చెప్పాను, ఇలాంటి వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల లివర్కు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇలాంటిది తీసుకున్నాం. చిన్నప్పుడు తీసుకున్న పోలియో, ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ తో ఎంతో ఉపయోగం ఉందంటున్నారు డాక్టర్లు. అయితే భవిష్యత్తులో వచ్చే ఎన్నో వ్యాధులకు ఇవి సరిపోవంటున్నారు. పని చేస్తున్న ప్రదేశం, ఇంటి పరిసరాల్ని బట్టి కూడా రోగాలు మారుతాయి. ఇలాంటి వాటి కోసం ఇప్పుడు ఎన్నో వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు. పెద్దవాళ్లు ఆప్షన్ గా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. వీటితో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎన్నో ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేస్తాయంటున్నారు డాక్టర్లు. వ్యాక్సిన్స్ అనేటివి మనకు చిన్నప్పుడే పుట్టినప్పటి నుంచే వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో మనకు నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఆల్రెడీ పెట్టింది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తాము. ఆ తర్వాత డిపిటీ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్ అట్లా ఇస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఇచ్చే వ్యాక్సిన్స్ ఇవి మాత్రమే. తర్వాత మళ్ళీ తీసుకున్న వ్యాక్సిన్స్ తీసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కనుక డౌట్ ఉండి ముందే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోకపోయి ఉంటే కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యాంటీనేటల్ చెకప్ లో బిఫోరే హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. జాండీస్ రాకుండా, హెపటైటిస్ బి వైరస్ రాకుండా మనకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది 3 ఇంజెక్షన్స్ ఇస్తాము. ఈ 3 ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల లైఫ్ లాంగ్ హెపటైటిస్ బి వైరస్ రాకుండా అది ఆగలుతుంది. మెదడు వాపు రాకుండా, మెనాంజోకోకల్ శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్, బ్రెయిన్ ఫీవర్స్ రాకుండా జపనీస్ ఎన్సెఫలైటిస్, ఇతర దేశాలకు వెళ్లే వారికి యెల్లో ఫీవర్ వ్యాక్సిన్స్, ఇలా చాలా వ్యాధులకు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు డాక్టర్లు. అయితే కుటుంబంలో ఎవరికైనా ఈ తరహా జబ్బులొస్తే మిగతా వాళ్ళు కూడా ముందస్తు వ్యాక్సిన్స్ తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. ఈ ఏడాది మన దేశంలో కొన్ని లక్షల మంది చాలా జబ్బులు బారిన పడుతుంటారు. దాంట్లో కొంతమంది ఆ జబ్బుతో పోరాడుతూ చనిపోవడం కూడా జరుగుతుంది. కొన్ని జబ్బుల్ని మనం వ్యాక్సిన్ల ద్వారా మనము నివారించవచ్చు కంప్లీట్గా. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే హెపటైటిస్ బి, ఇది లివర్ క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. అలాగే హెచ్పివి వ్యాక్సిన్ అని చేస్తారు ఆడవాళ్ళలో, అది సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి దగ్గర క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. ఈ వ్యాక్సిన్లు అనేవి మన రోగ నిరోధక శక్తిని పెంచి దాని ద్వారా మనం ఆ వ్యాధికి బారిన పడకుండా ఆపుతుంది. అలాగే మన ప్రాణాంతకమైన స్వైన్ ఫ్లూ లాంటి వాటిని కూడా ఆపడానికి ఆస్కారం ఉంటుంది. పరిసరాల శుభ్రత పాటించడంతో పాటు వ్యాయామం చేస్తే చాలా జబ్బుల్ని దూరం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు.